స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గడిచిన 2023 సంవత్సరం అంతా కూడా దేవుడు మనలందరినీ కాపాడి, ఎవరైనా నా బలాన్ని బట్టి నేను బ్రతుకున్నానని చెప్పేవాళ్ళు ఉన్నారా? నాకు బలం ఉంది కాబట్టి నేను సజీవముగా ఉన్నానని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు దేనిని బట్టి మనం భూమి మీద బ్రతకట్లేదు ప్రియులారా. కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం అందరం బ్రతికి ఉన్నాం. ఇంకా లెక్కలేనన్ని సార్లు మర్చిపోతూ ఉంటాం, ప్రార్థించకుండా ఉంటాం, దేవుని సన్నిధికి రాకుండా ఉంటాం, సాక్ష్యం పలకకుండా ఉంటాం, అర్పణివ్వకుండా ఉంటాం. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే అన్ని మేలులు మనం పొందుతూ ఉన్నాం. ఒకవేళ మనకు శిక్షలు రాలేదనుకోండి, అసలు మనం దేవుని మాట కూడా వినం, దేవుని మాట ప్రకారం కూడా జీవించం. శిక్షలు ఉన్నా కూడా చాలామంది దేవునికి లోబడరు. ఇంకా దేవుడు శిక్షలు విధించినా కూడా దేవుని మాట వినరు. పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా కూడా దేవుని మాటకు తలవంచరు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు ఏమైతా ఉన్నదంట? తేజరిల్లును అని వ్రాయబడి ఉన్నది. ఎవరిని సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచివాడవని మంచిదానవని ఎవరు నిన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, లేక నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎవరు నిన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చేస్తారు ఈ కార్యాలన్నీ? సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడే నీతిమంతుల మార్గమును తేజరిల్ల చేస్తూ ఉంటా. అంటే ఎక్కడెక్కడ, ఇంట బయట, సంఘంలో, సమాజంలో ఎక్కడున్నా సరే నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారంట. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ శుభదినాన దేవుని యొక్క వాగ్దానముతో కూడినటువంటి ఫలము మనం పొందాలని దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. మనము పాపములోనికి, శాపంలోనికి, అపవాదికి చోటిచ్చి అవకతవకల పనులు చేసినప్పుడు దేవుడు వాగ్దానాన్ని కూడా ఆపివేస్తాడు సుమా. దేవుడు ఈరోజు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి తూచా తప్పకుండా నా జీవితంలో నెరవేర్చాలి అని మనం అనడానికి వీల్లేదు ప్రియులారా. దేవుడు మనకు మంచిదే చేస్తాడు, మేలే కోరుకుంటాడు. కానీ మనము త్రోవ తప్పితే, నేను పాపం చేస్తూనే ఉంటాను, నేను బెతెస్దా స్వస్థశాలలో అడుగు పెడుతూ ఉంటాను, నెలకోసారి అట్లా ముఖం చూపించి వస్తూ ఉంటాను, మరలా నేను లోకంలో పాపంలో మామూలుగా ఉంటాను, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మామూలుగా నెరవేర్చుకుంటూ పోవాలంటే అయ్యే పని కాదు ప్రియులారా. మనము కంట్రోల్గా ఉండాలి, దైవ చిత్తానికి తలవంచాలి. దేవా, నీ మాట కాక వేరే మాట నా నోట ఉండకుండా సహాయం చేయ అని నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా వాగ్దాన ఫలమును పొందుకునే రీతిలో మన జీవితాలు ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని తూచ తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు ప్రియుల. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లునని దేవుడు సెలవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆకాశపు వాకిలి విప్పాడు అని అంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు ప్రియుల. ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేరు. నీకు ఒకవేళ అపవాది యొక్క ఆటంకాలు ఎన్నో రావచ్చు, ఎన్ని వచ్చినవి మధ్యలోనే కట్ అయిపోతాయి అంతే. దేవుని యొక్క మహత్తరమైన కృప నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అందుకని చాలాసార్లు నూతన సంవత్సరం రాగానే దేవుని దగ్గర మాట తీసుకొని ఉంటారు. అట్లుంటానయ్యా, ఇట్లుంటానయ్యా, ఇట్లా ప్రార్థన చేస్తానయ్యా, ఇట్లా ఉపవాసం ఉంటానయ్యా, ఇలాగ నీ సన్నిధిలో ఉంటానయ్యా, ఇక పాపం చేయనయ్యా, ఇక సాతానుకు లోబడనయ్యా, ఇక లోకం వైపు చూడనయ్యా, నీ మాట ప్రకారం నేను బ్రతుకుతానయ్యా అని తీర్మానం మీరెన్నో చేసి ఉంటారు. చేసి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూసి మీ అంతరంగంలోనికి ఒకసారి తొంగి చూడండి.
మీ అంతరంగమే చెప్తుంది, ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. మీ అంతరంగమే నిజమే, నువ్వు దేవుని దగ్గర చేసిన ప్రతి కార్యాన్ని నెరవేర్చుకున్నావు, అందుకే దేవుడు నిన్ను వర్ధిల చేస్తున్నాడని నీ అంతరంగమే సాక్ష్యం పలికేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ అలా కాకుండా నీ అంతరంగమే ఒప్పుకోలేదు అనుకోండి, నువ్వు మాట తప్పావు, దేవుని మాట ప్రకారం ఉండలేదు. లాస్ట్ ఇయర్ నువ్వు ఇలాగ మాట తీసుకున్నావు, ఎట్లా చేస్తానన్నావు, అట్లా చేస్తానన్నావు, పాపం చేయనన్నావు, అబద్ధం ఆడినన్నావు, గొడవలు చేయనన్నావు, దుర్భాషలు మాట్లాడినన్నావు, నా నోటిని నాలుకను కాచుకుంటానన్నావు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయావు అని నీ అంతరంగమే ఏం చేస్తుంది, నీతో వాదిస్తుంది. అంతే. ఎవరు నిన్ను తప్పు పట్టాల్సిన పని లేదు, ఎవరు నేను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రియులారైన మనం నీతిమంతులమై జీవిస్తూ ఉంటే మన మార్గం అన్నిట్లో విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం, పైరు, పంట, ప్రతి ప్రయత్నం కూడా దేవుడు సఫలం చేస్తూనే ఉంటాడు. దేవుడు నీకు చేసినటువంటి మేలును నువ్వు మర్చిపోతే మరలా నువ్వు గొడవలకే, మరలా పాపానికి, మరలా దుర్భాషలకే, మరలా అల్లరి పనులకే, మరలా వ్యభిచారానికే, మరలా దొంగతనానికే, మరలా కేసులకే, మరలా ఇహలోక సంబంధమైన వాటి కోసం నీ ప్రాణం ప్రాకులాడుతూ ఉంటుంది. సంవత్సరంలో నూతనమైన కార్యాలు మన జీవితాల్లో చేయాలని దేవుడు అనుకుంటూ ఉంటాడు. మనం ఏం చేస్తూ ఉంటాం, ఏదైనా క్రొత్త బైబిళ్ళు, పాటల బుక్స్, లేకుంటే ఇంకా మనకు కావాలో వెండి, బంగారాలు, విలువైనటువంటి వస్తువులు, కార్లు, స్కూటర్లు, ఆటోలు, ఇంకేమేం కొనాలనుకున్నామో, ఇల్లు కట్టించుకోవాలనుకున్నామో, స్థలాలు, పొలాలు ఏం చేయాలనుకున్నామో వాటిని సమకూర్చుకుంటే క్రొత్త సంవత్సరంలో క్రొత్త కార్యాలు దేవుడు నా జీవితంలో చేసి చూపించాడని మనం అనుకొని భ్రమపడుతూ ఉన్నాం. ఈ క్రొత్తవి ఏమైనా సరే వాటన్నిటిని మనం ఒకానొక దినాన్ని ఏం చేస్తాం, విడిచి వెళ్ళవలసి ఉన్నది. అయితే దేవుని దృష్టిలో క్రొత్తవి ఏవో వాటిని మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనం పాపములు ఒప్పుకున్న తర్వాత మారు మనస్సు పొంది, అంటే రెండవసారి జన్మించినటువంటి స్నానం, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. ఆ నూతన స్వభావం ఏంటి? ఇక పాపం చేయకుండా, దోషం చేయకుండా, అపరాధం చేయకుండా, అజ్ఞానంగా జీవించకుండా, సాతానుకు చోటివ్వకుండా, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారుగా నిత్యము దేవుని యొక్క భయం మన హృదయంలో పెట్టుకొని బ్రతకడం. ఇదిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇలాగ జీవిస్తూ ఉంటే ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తూ ఉంటాయంట ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4-5 వచనాల్లో చక్కని మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. లోయ దేనికి గుర్తు అంటే తగ్గించుకున్న వారికి గుర్తు, దీనులకు గుర్తు, దేవునికి లోబడే వారికి గుర్తు. మరలా ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి పర్వతము, ప్రతి కొండ నచ్చవలెను. కొండలు, పర్వతాలన్నిటికీ ఘనులకు, గొప్పవారికి, తమను తాము హెచ్చించుకునే వారికి కూడా సాదృశ్యంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చేయాలంట, దేవుని రూటుకు సరిపోయినట్టుగా అణిచివేస్తాడంట. ఈ గర్వపడేవారిని, హెచ్చించుకునేవారిని, గొప్పవారిని, ఘనులు అనుకునేటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తా అంట, అణిచివేస్తా అంట. నెబుకద్నెజర్ రాజు దేవుని ఎదుట నేనే పెద్ద కొండ, నేనే పెద్ద పర్వతం అన్నట్టుగా ఫీల్ అయ్యి హెచ్చించుకున్నందుకై గడ్డి తినేటట్టుగా చేశాడు. తిరిగి వచ్చిన తర్వాత గర్వముతో నటించు వారిని అనచ శక్తిమంతుడైన. ఎవరైనా గర్వపడితే ఆరోగ్యాన్ని బట్టి, అందచందములను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, ఇళ్లను బట్టి, పొలాలను బట్టి, విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఎటువంటి ఇహలోక సంబంధమైన ఏ అధికారాన్ని బట్టి గర్వపడితే గర్వముతో నటించే వారందరినీ అణిచివేయ శక్తిమంతుడని ఒప్పుకుంటూ ఉన్నాడు. కుందేలుకి ఎన్ని ఉన్నాయి?
4 కాళ్ళు ఉన్నాయని ఎంత చెప్పినా కూడా వాడు ఏమంటాడు? లేదు లేదు, నువ్వు పట్టుకున్న కుందేలకు 4 ఉన్నాయేమో, కానీ నేను పట్టుకున్న కుందేలకు మాత్రం 3 కాళ్ళే ఉన్నాయి. ఎంత చెప్పినా వాడు రూటుకు రాడనమాట. మంద దృష్టితో, మబ్బుతో, మత్తుతో, గర్విష్టి అయి, అహంకారి అయి విర్రవీగుతూ ఉంటాడు. ఇలాంటి వారు వంకరవారని దేవుడు అంటూ ఉన్నాడు. వంకరగా ఉన్నటువంటి వారందరినీ చక్కగా చేస్తాయంట. మనం చేయలేం, మన వల్ల కాదు, దేవుడే వారిని చక్కగా చేస్తాయంట. మరలా కరుకైనటువంటి వారిని సమముగా చేస్తాయంట. కరుకైన వారంటే ఎవరు? కఠినాత్ములు. కఠినాత్ములందరినీ దేవుడు ఏం చేస్తాయంట? కరుణ కలిగినటువంటి ఆత్మను వారికి ఇస్తాయంట. ప్రియులారా, ఇలాగని నూతన సంవత్సరుడు ఇలాంటివి మనలో మారాలని, ఇలాంటివి నూతనముగా మన హృదయంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇహలోక సంబంధమైనటువంటి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ మనలో నూతనత్వం రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులు, దానికోసమే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మాట తూచ తప్పకుండా నెరవేర్చడానికి ఇంకా మనకు దేవునికి ఉన్నటువంటి అడ్డం ఏదుందో దాన్ని దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకుందాం. పశ్చాత్తాప హృదయంతో మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.